రెండవ పయనం రోమీయులకు వ్రాసిన పత్రిక 1:1-7. దేవుని దాసుడైన పౌలు, యేసుక్రీస్తు అపస్తలుడై ఉండుటకు పిలువబడినవాడును, దేవుని సువార్తకై వేరు చేయబడినవాడును. ఈ సువార్తను ఆయన తన ప్రవక్తల ద్వారా పవిత్ర గ్రంథములలో ముందే వాగ్దానం చేసెను. అది శరీరమును బట్టి దావీదు సంతానము నుండి జన్మించిన ఆయన కుమారుని గూర్చినది. పరిశుద్ధాత్మను బట్టి మృతులలో నుండి పునరుత్థానముచేత దేవుని కుమారుడని శక్తితో నిరూపించబడినవాడైన మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినది. ఆయన ద్వారా కృపనును అపస్తలత్వమును పొంది, ఆయన నామమునకు ఘనత కలుగునట్లు అన్ని జనములలో విశ్వాసమునకు విధేయత కలిగించుటకు పంపబడితిమి. మీరు కూడా ఆయనవారై యేసు క్రీస్తు ద్వారా పిలువబడినవారే. రోములో ఉన్న దేవునికి ప్రియులైన, పరిశుద్ధులుగా పిలువబడిన మీ అందరికిని మన తండ్రియైన దేవుని నుండియూ ప్రభువైన యేసు క్రీస్తు నుండియూ కృపయు శాంతియు కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరీలారా, రోమీయులకు వ్రాసిన పత్రిక క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభంలాంటిది. ఈ పత్రిక మొదటి 7 వచనాల్లోనే పౌలు తన జీవితం, తన పిలుపు, తన సందేశం ఏమిటో స్పష్టంగా తెలియజేస్తాడు. ఇది కేవలం పౌలు పరిచయం కాదు, మన ప్రతి ఒక్కరి పిలుపును గుర్తుచేసే వాక్యం. పౌలు ఇలా తనను పరిచయం చేసుకుంటాడు. దేవుని దాసుడైన పౌలు. పౌలు మొదట తనను గొప్ప అపొస్తలుడిగా చెప్పలేదు. మొదట దాసుడిగా చెప్పాడు. ఇది మనకు నేర్పేది. క్రీస్తులో గొప్పతనం సేవలో ఉంది. నాయకత్వం వినయంలో మొదలవుతుంది. ఆపై అతడు చెబుతాడు, యేసుక్రీస్తు అపొస్తలుడై ఉండుటకు పిలువబడినవాడు. దేవుని పిలుపు మన ప్రతిభ కంటే గొప్పది. పౌలు చెబుతున్న సువార్త. ఇది మనుష్యుల కల్పితం కాదు. ఇది దేవుడు ముందే వాగ్దానం చేసినది. ఈ సువార్త యేసుక్రీస్తును గూర్చినది. శరీరమును బట్టి దావీదు సంతానము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడిగా నిరూపించబడినవాడు. మృతులలో నుండి పునరుత్థానమైనవాడు. మన విశ్వాసం ఒక సిద్ధాంతం కాదు, జీవించే యేసు. పౌలు చెబుతాడు, విశ్వాసమునకు విధేయత కలిగించుటకు పంపబడితిమి. నిజమైన విశ్వాసం మాటల్లో మాత్రమే కాదు, జీవితంలో కనిపించాలి. విశ్వాసం విధేయత క్రైస్తవ జీవితం. మన విశ్వాసం మన జీవనాన్ని మారుస్తుందా, లేదా కేవలం నోటి మాటలకే పరిమితమా? పౌలు రోములో ఉన్నవారిని ఇలా పిలుస్తాడు, దేవునికి ప్రియులైన, పరిశుద్ధులుగా పిలువబడినవారు. పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసీ దేవునికి ప్రియుడు, పరిశుద్ధుడిగా పిలువబడినవాడు. పరిశుద్ధత అనేది పరిపూర్ణత కాదు, దేవునికి వేరుచేయబడిన జీవితం. పౌలు తన అభివాదాన్ని ఇలా ముగస్తాడు, కృపయు శాంతియు కలుగునుగాక. కృప లేకుండా జీవితం లేదు, శాంతి లేకుండా ఆనందం లేదు. ఈ రెండూ దేవుని నుండే వస్తాయి. ఈ వాక్యాలు మనకు ప్రశ్న వేస్తున్నాయి. నేను నిజంగా దేవుని దాసుడినేనా? నా జీవితం సువార్తకు సాక్ష్యమా? నేను కృపలో జీవిస్తున్నానా? ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు తన జీవితం మొత్తాన్ని సువార్తకు అర్పించాడు. అతడు సంపూర్ణుడు కాదు, కాని విధేయుడు. ఈ రోజు దేవుడు మనలను కూడా పిలుస్తున్నాడు. కృపను స్వీకరించమని, సువార్తలో నిలబడమని, పరిశుద్ధులుగా జీవించమని. నీ జీవితం దేవుని పిలుపుకు స్పందనగా ఉండాలి. ఈ రోజు ఈ వాక్యం మనకు చెప్పేది ఇదే. నీవు పిలువబడినవాడివి. నీవు దేవునికి ప్రియుడివి. నీవు కృపలో జీవించడానికి పిలువబడినవాడివి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఇదిగో, కన్యక గర్భవతియై కుమారుని కంటుంది. మరియు వారు అతని పేరు ఇమ్మానుయేల్ అని పిలుస్తారు. దీని అర్థం, దేవుడు మనతో ఉన్నాడు.